అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారు? నేనైతే ఇలా చేసుకున్నాను. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కృష్ణాష్టమి రోజు పొద్దున్నే పులిహోర చేసుకున్నాను. అలాగే కాస్త వెన్నది తయారు చేశాను. యాక్చువల్గా పరవన్నం కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం కుదరలేదండి నాకు. సో అందుకని పులిహోర చేసుకున్నాను. నేను ఎక్కువ చింతపండు పులిహోర చేస్తాను అనమాట. ఎందుకంటే అమ్మవారికి కానీ విష్ణుమూర్తికి కానీ చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అని అందరూ చెప్తారనమాట. సో అందుకని ఇలా పైన ఉన్న పెద్ద ప్లేట్ ముందు తీసేసుకున్నాను. దాంట్లోని అన్నం ఆరబెట్టుకుంటే చల్లారిన తర్వాత అన్నం విడివిడిగా చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత కాస్త పసుపు ఉప్పు కలుపుకొని దాని తర్వాత పోపు వేసి కలిపేసుకోవడమే. సో అదంతా నేను చూపించలేదు, ఎందుకంటే కృష్ణుడిని ఎలా తయారు చేశానో ఏంటో అసలు ఎలా పెట్టానో అది చూపిద్దామని చెప్పి. ఈసారి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ అంటే దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, చేసే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ లేదనమాట. సో దానికి రీజన్ ఏంటి అంటే, ముందు రోజు మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి అమృతాపురం వెళ్ళారంట. అమృతాపుర 5 గంటల డిస్టెన్స్ అనమాట. చాలా డిస్టెన్స్, బెంగళూరు టు షిమోగా వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. సో అమృతాపురలోని సరస్వతీదేవి ఉంటుంది. సో ఆ సరస్వతీదేవితోని నా పెద్ద అబ్బాయికి మొక్కించడానికి తీసుకొని వెళ్ళారనమాట. నేను చరిష ఇంట్లో ఉన్నాము. సో చాలా ఇంకా డల్ అయిపోయాం అనమాట. అందుకని నెక్స్ట్ డే అంతగా చేసే ఓపిక లేదు. సో ఉన్న దాంట్లో అలా కొంచెం కొంచెంగా చేసేసాను అనమాట. నార్మల్గా అయితే నేను కాస్త ఎక్కువగానే డెకరేట్ చేస్తాను, అందరినీ పిలుస్తాను. బట్ ఈసారి ఏం పిలవలేదు. నెక్స్ట్ డే మా హస్బెండ్ ఆఫీస్ కాబట్టి ఆ క్యారేజ్ రెడీ చేసే దీంట్లోని ఇంక మనం చేయలేకపోయాను అంతగా. సో అందుకే అంత పిల్లలతోనే చేయించాను అనమాట. పిల్లలకి అలవాటు పడతారు. రేపొద్దున ఎప్పుడైనా నాకు బాగాలేదు అన్నా కూడా వాళ్ళు చేసేస్తారు అన్నట్టు వాళ్ళకి అన్నీ నేర్పించాను అనమాట. ఇక సాయంత్రం అవుతూనే అందరూ నన్ను ఇన్వైట్ చేశారండి. వీళ్ళందరూ బెంగాలీ ఒరిస్సా ఫ్యామిలీస్ అనమాట, ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో ఇక్కడ చూసారు కదా, బెంగాలీ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఎంత అందంగా తయారు చేసిందంటే, ఇక ప్లేట్ నిండా అన్ని స్వీట్సే పెట్టింది. పూరీతో తినడానికి బూందీ లడ్డు, సో ఇలా వెరైటీగా పెట్టింది, అన్ని స్వీట్స్ అనమాట. ఇక వేరే వాళ్ళ ఇంటికి వచ్చాము, తిని కూడా బెంగాలీయే. చూసారు కదా ఎంత బాగా తయారు చేసిందంటే, ఇది నంద విలేజ్ అంట. అంటే కృష్ణుడు ఎక్కడైతే పెరిగారో ఆ విలేజ్ అనమాట. చూడండి ఎంత బాగా తయారు చేసింది కదా. తనకి చెప్పాలంటే 1.5 సంవత్సరం పాప ఉందండి. ఆ పాపను పెట్టుకొని కూడా అసలు ఎంత బాగా తయారు చేసిందంటే అందరూ షాక్ అయిపోయాము. ఇక్కడ కుండ, తర్వాత నురుగులాగా అదంతా పెట్టింది. తర్వాత ఈ ముందునేమో అయోధ్య టెంపుల్ని తయారు చేసిందండి. అసలు అది చూసేసరికి మేమందరం చాలా షాక్ అయిపోయాము. చాలా బాగా తయారు చేసింది కదండి. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందన్నమాట. సో అంత చిన్న పాపను పెట్టుకొని ఎలా తయారు చేసిందో తెలీదు. సో తిను గుర్గాం అమ్మాయి, ఆ గుర్గాం అమ్మాయి వాళ్ళ ఇంట్లోని ఇలా చేశారు. సో ఇది చూసారు కదా ఎంత పెద్ద కృష్ణుడు ఫోటో ఉందో వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి కులదేవుడు అంట కృష్ణుడే. సో ఇలా పెట్టారనమాట. ఇక ఫైనల్లీ మరాఠీ వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. ఇక్కడ కృష్ణుడిని పెట్టారు, లక్ష్మీదేవిని పెట్టారు, శివుణ్ణి పెట్టారు, అందరినీ పెట్టారు. చూడండి ఎంత బాగా తయారు చేశారో వీళ్ళు. సో ఈ రకంగా నా కృష్ణాష్టమి జరిగింది. ఇక మీ కృష్ణాష్టమి ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి,